హాయ్ అండి. ఈరోజు వీడియోలో చాలా సింపుల్‌గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ 2 కూడా గమ్ పెట్టేసి జాయిన్ చేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకున్నాను. ఇదొచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అండి. మన హ్యాండ్ దగ్గర అంటే హ్యాండ్ లూజ్ దగ్గర ఎలాంటి పైపింగ్ లేదు. అదే విధంగా బార్డర్ కూడా లేదు. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకుంటున్నాను. మళ్ళీ పక్క నుంచి ఒక స్టిచ్ వేసుకుంటే మనకి హ్యాండ్స్ దగ్గర కొంచెం ఎత్తినట్టు వస్తదనమాట. హ్యాండ్ లూజ్ దగ్గర. వాళ్ళకి అలా కావాలి అన్నారు. చాలా షార్ట్ హ్యాండ్స్. చూసారా ఎంత తక్కువున్నాయో? చాలా తక్కువనమాట హ్యాండ్స్ అనేవి. సో, రెండో హ్యాండ్ కూడా అంతే. చాలా సింపుల్‌గా కుట్టేసుకోవచ్చు. వీటి కోసం మనం చంక డౌన్ అనేది ఎంత తీసుకోవాలి ఏంటనేది షార్ట్ వీడియోలో షేర్ చేశాను. చంక డౌన్ అనేది మన హ్యాండ్ హైట్ ఎంతొచ్చిందో దాంట్లో సగానికి ఫోల్డ్ చేసుకుంటే చంక డౌన్ అనేది వచ్చేస్తదనమాట. దీనికోసం మళ్ళీ ఫార్ములాస్ ఏం అవసరం లేదు. ఇంత తక్కువ హైట్ ఉంటే. అయిపోయిందండి. తర్వాతొచ్చేసి మనకిది బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ కోసం నేనైతే మామూలుగా గమ్ పెట్టి కాకుండా డైరెక్ట్‌గా ఇలాగా స్టిచ్ చేసేస్తున్నాను. ఇలా నీట్‌గా ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకోవాలి. నెక్‌ని తిప్పేస్తాననమాట. అందుకనే గమ్ పెట్టి జాయిన్ చేయట్లేదు. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలా పెట్టేసుకొని టాప్ స్టిచ్ వేసేసుకుంటే ఇదొచ్చేసి పాట్ నెక్ టైపు. ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. పాట్ నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనమాట. మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా. ఇలా ఓపెన్ చేసుకొని నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. ఇలా మొత్తం నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ కూడా అంతే. ఇలాగా. ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి పక్క నుంచి ఇంకో స్టిచ్ వేసేసేయండి. ఇది బాగా దళసరగా ఉందండి క్లాత్ అనేది. అందుకనే నేను ఎక్కువ పైపింగ్ అవేం వేయట్లేదు. తిప్పేస్తున్నాను. ఇప్పుడు మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేసేయండి. ఇలా పెట్టేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం కూడా జాయిన్ చేసుకున్న తర్వాత నీట్‌గా కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. మళ్ళీ ఇటువైపు తిప్పేసుకొని ఇంకొక స్టిచ్. అయిపోయిందండి. ఇప్పుడు నడుము లూజ్ దగ్గర కరెక్ట్‌గా పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా కుట్టు వేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడ కూడా అంతే. నడుము లూజ్ దగ్గర కరెక్ట్‌గా పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా కుట్టు వేసేసేయండి. అయిపోయిందండి. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. వీళ్ళకి బాగా బ్రాడ్‌గా కావాలన్నారు. అందుకనే బ్రాడ్‌గా పెట్టాను. తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ కూడా అంతే. తిప్పేయటమే. ఇంకేం లేదు. చాలా తొందరగా అయిపోతది. ఫాస్ట్‌గా అయిపోతది. ఇలా కుట్టేసుకుంటే. ఇలా పెట్టేసుకొని నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇలా మొత్తం. ఇప్పుడు రౌండ్ తిరిగే చోట ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇలా రౌండ్ తిరిగే చోట కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ అన్ని పెట్టేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకొని టాప్ స్టిచ్ వేసేసుకోండి. మళ్ళీ క్లోజ్ చేసేసుకొని లైనింగ్ అంతా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. ఇలాగా. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేసేయండి ఇక్కడ. ఇలా మొత్తం కూడా. రెండోది కూడా అంతేనండి. అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్‌లో మెయిన్ డాట్ ఉంటుంది కదా! అక్కడ మెయిన్ డాట్ అనేది కుట్టుకున్న తర్వాత షోల్డర్ తిన్నగా, తర్వాత ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గరున్న డాటు, తర్వాత వచ్చేసి చంక దగ్గరున్న డాటు. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే. ఇలా ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గరున్న డాటు, ఆ తర్వాత మెయిన్ డాట్‌ని పట్టేసుకొని చంక దగ్గరున్న డాటు. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో షేప్ అనేది. ఇది అయిపోయిందండి. ఇప్పుడు షేప్ బెల్ట్. కింద ఒరిజినల్ క్లాత్, పైన లైనింగ్ క్లాత్. ఇలా పెట్టేసుకుని 2 లేయర్స్ ఉండాలి. ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి, కాజా పట్టి వైపుకెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోండి. ఇలా పెట్టేసుకుని పాదం వైపు ఏ షేప్ అయితే ఉక్సు పట్టి, కాజా పట్టి వైపుకెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. ఇలా స్ట్రెయిట్‌గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేయండి.
ఇలా టాప్ స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలా మళ్ళీ ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసుకోండి లైనింగ్ మీద పడేటట్టు. మళ్ళీ క్లోజ్ చేసేసుకుని కార్నర్ నుంచి కుట్టుకుంటూ వచ్చేసేయండి. అయిపోతుంది. ఇప్పుడు 2 షేప్ బెల్ట్లు రెడీ అయిపోయినాయి. మీరు డైరెక్ట్గా కుట్టేసుకున్నా పర్లేదు, లేదంటే ఇన్విజిబుల్గా కుట్టినా పర్లేదు. సో నేను ఇన్విజిబుల్ మెథడ్లో అయితే కుడుతున్నాను. ఇలాగా ఇది కప్స్ అండి. కప్స్ పెట్టి చూపిస్తాను చూడండి. ఇలా వస్తుంది అనమాట. ఓకేనా? ఎంత చక్కగా వచ్చింది చూడండి. ఇంకోండి షేప్ అలా వస్తుంది. ఇలా ఉంటుంది. చూసారు కదా? ఇప్పుడు వచ్చేసి జాయిన్ చేసేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి అడుగు భాగంలో వస్తుంది. ఒకటేమో ఫ్రంట్ పార్ట్కి అడుగు భాగంలో వస్తుంది, ఇంకోటి వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి పైకి వస్తుంది అనమాట. ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఆ తర్వాత వచ్చేసి ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ వేసేసుకోండి. చూపిస్తాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా మొత్తం కూడా అయిపోయింది. రెండో షేప్ బెల్ట్ కూడా అంతే. నాకు ఎడమ చేతి వైపుకి కాజా పట్టి వస్తుందండి. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే 3 ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్, 3 ఇంచులు వెడల్పుతోటి ఉక్స్ పట్టి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇలాగా స్ట్రెయిట్గా మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేసేయండి. ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయాలి. 1.5 ఇంచు తోటి కాటన్ క్లాత్ తీసుకోవాలండి. అది వచ్చేసి ఉక్స్ పట్టి కోసం. ఇది 3 ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ 2 తీసుకున్నా పర్లేదు, లేదంటే 1 తీసుకున్నా పర్లేదు. ఇది వచ్చేసి కాజా పట్టి కోసం. ఉక్స్ పట్టి కుట్టే ముందు ఒకసారి కాజా పట్టి ఎంత ఉందో చూసుకోండి. నాకైతే పొడుగు ఎంత ఉందో అంత తీసేసుకున్నాను. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేశాను. అదేవిధంగా అడుగు భాగంలో కూడా అంటే కింద కూడా ఒక ఫోల్డింగ్ అయితే చేసేసాను. ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. మళ్ళీ ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసాను. ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి. అయిపోయింది. ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి. కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. ఎంత కొంచెం ఎక్కువ వచ్చింది. ఎక్కువ వస్తేనే బెస్ట్, ఎందుకంటే కిందకి దిగిపోయినట్టు ఉండదన్నమాట. ఇప్పుడు నేనైతే 1.5 ఇంచు వెడల్పుతోటి కూర ఉన్న క్లాత్ని తీసేసుకున్నాను. తీసుకుని ఇలా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత కింద నడుము పట్టు అయితే కుట్టేసుకుంటాను అనమాట. పొడుగు సరిపోలేదు, అందుకని చెప్పేసి నేనైతే జాయింట్ వేసుకున్నాను. ఇలా పైన పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి అటు వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి. ఇలాగా ఇలా నీట్గా ఫ్రిల్లు పెట్టేసుకుని మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇప్పుడు నడుము లూజ్కు మార్కింగ్ వేసుకుంటున్నాను. ఎంత వచ్చిందో 4వ భాగము. ఇక్కడ కూడా అంతేనండి. ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి. అంతే. ఇక్కడ కూడా అంతే. తర్వాత వచ్చేసి ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ దగ్గర పెట్టేసుకుని ఇలా స్టిచ్ వేసేసుకోండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ నెక్ వైపు కూడా కొంచెం స్లోప్ ఇచ్చేసేయండి. ఉబ్బెత్తుగా రాదు. వెనకాల డోరీస్ పెట్టమన్నారు, కానీ పైకి ఎత్తినట్టు రాదనమాట షోల్డర్ దగ్గర. సో ఇక్కడ కూడా అంతే. ఇలాగా తర్వాత వచ్చేసి
నెక్ వైపుకి స్లోప్ ఇచ్చేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు కరెక్ట్‌గా మిడిల్‌లో పెట్టేసుకుని హ్యాండ్‌ని జాయిన్ చేసుకుందాం. మన వైపుకి సగం పార్టు, మళ్ళీ ఆపోజిట్‌లో సగం పార్టు జాయిన్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. చూడండి చక్కగా ఉందో. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అంతే సేమ్. కరెక్ట్‌గా మిడిల్‌లో పెట్టేసుకుని ఇలాగా ఇలా పెట్టేసుకుని చూడండి నేను ఎలాగైతే పెడుతున్నా అలాగా ఇలా నీట్‌గా కుట్టుకున్న తర్వాత మళ్ళీ మన వైపు కూడా అంతే ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా అంతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొకటి ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయిన్ చేసేసుకుందాము. ఆర్మ్ లూజు, హ్యాండ్ లూజు, నడుము లూజు ఇవన్నిటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా తర్వాత ఇంకొక స్టిచ్ పక్క నుంచే ఇలా నీట్‌గా మళ్ళీ సైడ్ కూడా అంతే ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు రెండో సైడ్ కూడా అంతేనండి. రెండో సైడ్ కూడా ఆల్రెడీ ఒక సైడ్ కుట్టున్నాం కదా, ఇంకొకటి కూడా స్టిచ్ వేసేసుకోండి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం ఇటు సైడ్ కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా సైడ్ కూడా ఇంకో స్టిచ్ వేసేసేయండి. ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. అయిపోయిందండి. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. అయితే ఇక్కడ సైడ్ జాయిన్ దగ్గర ఎక్కువ తక్కువ వచ్చింది చూసారా, అలా రాకూడదు అనమాట, బాగోదు. అయితే మనం ఏం చేయాలంటే కొంచెం ఇలా ఓపెన్ చేసేసి ఇలాగా కొద్దిగా ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసేసి ఈక్వల్ చేసేయాలి అంతే. ఇలా ఈక్వల్ చేస్తే సరిపోతుంది. అయిపోయింది. చూసారా ఎంత నీట్‌గా వచ్చేసిందో. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.